ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జై హనుమాన్, జై శ్రీమన్నారాయణ. గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ మాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ నుండి హనుమాన్ జయంతి వరకు హనుమాన్ స్వాములకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భిక్షా కార్యక్రమానికి సిద్దిపేట నలుమూలల నుండి భక్తులంతా కూడా హనుమాన్ మాలాధారణ స్వామి ఇచ్చేసి భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా హనుమాన్ చాలీసా సప్తాహం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి హనుమాన్ చాలీసా చేస్తేనే ఎంతో శుభం జరుగుతుంది. అట్లాంటి హనుమాన్ చాలీసా అఖండంగా అంటే 7 రోజులు కూడా ప్రారంభమైన నాటి నుండి హనుమాన్ జయంతి వరకు అంటే 25వ తారీఖు నాడు ప్రారంభమై 1వ తారీఖు రోజున హనుమాన్ జయంతి హనుమంతుని పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఈ కార్యక్రమం ముగుస్తుంది. 7 రోజుల పాటు కూడా విశేషంగా మహిళలు హనుమాన్ మాలాధారణ స్వాములు సిద్దిపేట అన్ని ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి విచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. విశ్వశాంతికై లోక కళ్యాణానికై ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. హనుమంతుడు ఈ యొక్క కలియుగములో ప్రత్యక్షంగా సకల దేవతలని స్వరూపుడు. అందరు దేవతలు కూడా హనుమంతుని ఈ భూమండలాన్ని రక్షించడానికి కొలువై ఉన్నాడు స్వామివారు. హనుమంతుని స్మరణ ఎవరైతే చేస్తారో వారికి బుద్ధిర్బలమేషో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. సకల భయాలు తొలగిపోతాయి, సకల బాధలు తొలగిపోతాయి, జ్ఞానం కలుగుతుంది. విద్యార్థుల యొక్క హనుమాన్ చాలీసా పఠిస్తే అత్యంత ప్రతిభావంతులై విద్యను కొనసాగిస్తారు. అట్లాంటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని మనం ఏర్పాటు చేశాం. చాలా మంది భక్తులు విచ్చేసి వేల మంది భక్తులు విచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. వారందరికీ శుభాలు కలగాలని చెప్పి మన స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్వేత శ్రీరామదూత నమః. సిద్దిపేట మది అఖండ పారాయణం చేస్తున్నాం. 25th సాటర్డే నుండి 1/6/2024 వరకు సాటర్డే వరకు 1 వీక్ అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం చేస్తున్నాము. అందరూ భక్తులు పాల్గొంటున్నారు. ఇందులో చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పాల్గొనడంలో మాకు మంచి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో తెలంగాణలో ఆంధ్రాలో కలిసి ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది హనుమాన్ చాలీసా అఖండ పారాయణము. మేము అందులో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. చాలా శుభం జరుగుతుంది. జై హనుమాన్జీ. స్థానిక గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో దాదాపు 25 సంవత్సరాల నుండి మేము మాలాధారణ వేస్తున్నాము. ఇక్కడ 21 సంవత్సరాల నుండి మా ప్రధాన అర్చకులు చిలకమర్రి వెంకటరమణాచార్యులు గారు ఎప్పుడైతే ఇక్కడికి అర్చకులుగా విచ్చేశారో అప్పటి నుండి గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము నిత్యము సంవత్సరము కూడా వందల వేల సంఖ్యలో స్వామి మాలాధారణ వేయడం జరుగుతుంది. మాల విరమణ కూడా చేయడం జరుగుతుంది. 21 రోజు అన్నదాన కార్యక్రమం గత 17 సంవత్సరాలుగా వేల సంఖ్యలో రోజు కొన్ని వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమానికి స్వాముల భిక్షా కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతుంది. గుడి ఈ రోజు నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఏదైనా మొక్కుతే కానిదంటూ ఏది ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో. అలాంటి దేవాలయంలో తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎక్కడ కనీ విరియని రీతిలో హనుమాన్ చాలీసా సప్తాహం అనేది మన స్థానిక గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగినది. 7 రోజులు నిరంతరము 24 గంటలు × 7 అంటే 7 రోజులు కంటిన్యూగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గత 24 గంటలు ఒక 5 బ్యాచ్గా విభజన చేస్తే ఈ రోజు నాడు ఒక్కొక్క బ్యాచ్కు వందల సంఖ్యలో హనుమాన్ చాలీసాకి తరలి వస్తారు. కేవలం గణేష్ నగరే కాకుండా సిద్దిపేటలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా హనుమాన్ చాలీసా పారాయణకు ఇచ్చేస్తారు. అలాంటి విశిష్టత ఈ రోజు నాడు గణేష్ నగర్ ప్రసారంలో నెలకొన్నది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు హనుమాన్ మాలా స్వాములందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. జై హనుమాన్. జై హనుమాన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.